ఈనాడు కానివ్వండి, జ్యోతి కానివ్వండి, ఏబిఎన్ కానివ్వండి, టీవీ5 కానివ్వండి, అబద్ధాల ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల మీద, జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రతి ఒక్కరి గారు వాళ్ళకి సంబంధించిన మీడియాలో అబద్ధాలు రాస్తూ గారు ప్రతిరోజు గారు చేస్తూ గారు జరుగుతుంది. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని ఒక ముద్ర, ఆయన ఎవరిని కలవరని చెప్పని, ఎవరితో మాట్లాడరని చెప్పని. ఒకే ఒక ఉదాహరణ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పలానా ఎమ్మెల్యేనో ఆ పలానా నాయకుడినో పిలిచి ఈరోజు గౌరవంగా అన్ని విషయాలు గారు చెప్పి పంపిస్తున్నారు. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం 2012 నుంచి గారా తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంటే ఆ రోజు మీకోసం పాదయాత్ర దగ్గర నుంచి గారా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా ఢిల్లీలో లోకేష్ వెంట ఎవరైతే 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన కేసునే నాని ఉన్నారు, ఏ విధంగా మీరు గౌరవించారు? ఒక 4 వ్యక్తులు పంపించి నీకు ఈ పార్టీతో సంబంధం లేదు, ఎవరైతే ఎక్కువ క్యాష్ ఇచ్చారు, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త స్కీము క్యాష్ కొట్టు సీట్ పట్టు అనే విధంగా, ఎవరైతే ఎక్కువ క్యాష్ ఇస్తున్నారో వాళ్ళకి అండగా ఉండే విధంగా నిర్దాక్ష్యంగా ఈరోజు 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన ఒక ఎంపీని 4 వ్యక్తుల ద్వారా పంపించి నువ్వు ఈ పార్టీకి అవసరం లేదని చెప్పించిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు. అంటే ఎవరైతే నమ్మారో వాళ్ళని మోసం చేసే విధంగా ఎంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని చెప్పని ఈరోజు ఆ ఒక మీడియాకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి చెప్పడం జరుగుతుంది.